హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతి ఇయర్ యానిమేస్ వస్తాయి, కానీ 2025 మాత్రం ఒక స్పెషల్ ఇయర్. ఈ ఇయర్ లో కొన్ని యానిమేస్ మనకి థ్రిల్ ఇచ్చాయి, కొన్ని ఎమోషనల్ గా టచ్ చేశాయి, ఇంకొన్ని సైలెంట్ గా మన మైండ్ లో ఉండిపోయాయి. ఈ వీడియోలో మనం 2025 లో రిలీజ్ అయిన టాప్ 10 యానిమేస్ గురించి స్లోగా డీప్ గా మాట్లాడుకుందాం. ఇది ఫాస్ట్ వీడియో అయితే కాదు, ఇది ట్రూ యానిమే లవర్ కోసం. లార్డ్ ఆఫ్ మిస్టరీస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక నార్మల్ లైఫ్ కనిపిస్తుంది. హీరో ఒక ఆర్డినరీ మనిషి, నో స్పెషల్ పవర్, నో గ్రాండ్ డెస్టినీ. కానీ ఒక ఇన్సిడెంట్ తర్వాత తను స్లోగా ఒక హిడెన్ వరల్డ్ లోకి ఎంటర్ అవుతాడు. ఈ వరల్డ్ లో సీక్రెట్ సొసైటీస్ ఉంటాయి, రిచువల్స్ ఉంటాయి, పవర్స్ ఉంటాయి. కానీ ఆ పవర్స్ ఫ్రీ కాదు. ప్రతి పవర్ కి ఒక ప్రైజ్ ఉంటుంది, ప్రతి రిచువల్ కి ఒక రిస్క్ ఉంటుంది. ఒక స్టెప్ రాంగ్ అయితే మైండ్ ఇట్ సెల్ఫ్ బ్రేక్ అవ్వచ్చు. హీరో జర్నీలో ఫైట్స్ కన్నా చాయిస్ ఎక్కువ. ఎవరిని నమ్మాలో తెలియదు, ఏది నిజమో తెలియదు, ఏది ఇల్యూషనో తెలియదు. ఈ వరల్డ్ లో సర్వైవల్ అంటే స్ట్రాంగ్ గా ఉండడం కాదు, సేన్ గా ఉండడం. లార్డ్ ఆఫ్ మిస్టరీస్ చెప్పే కోర్ ఐడియా ఏంటంటే అన్ని తెలుసుకోవడం మనకు మంచిది కాదు. మనం నార్మల్ గా అనుకుంటాం నాలెడ్జ్ ఇస్ పవర్, కానీ యానిమే చెప్తుంది నాలెడ్జ్ ఇస్ డేంజర్. నిజం అనేది ఒక షార్ప్ బ్లేడ్ లాంటిది, అది కరెక్ట్ గా హ్యాండిల్ చేయకపోతే మన మైండ్ ని కట్ చేస్తుంది. హీరో బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే పవర్ కాదు, కంట్రోల్. ఈ యానిమే చూస్తుంటే కాన్స్టెంట్ గా అన్ఈజీగా ఫీల్ అవ్వచ్చు. ఫీర్ ఉంటుంది కానీ జంప్ స్కేర్స్ లేవు, టెన్షన్ ఉంటుంది కానీ లౌడ్ సీన్స్ లేవు, క్యూరియాసిటీ ఉంటుంది కానీ ఈజీ ఆన్సర్స్ లేవు. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఒక డౌట్ మిగులుతుంది. ఈ యానిమే మనకి కంఫర్ట్ ఇవ్వదు, అదే దాని యొక్క స్ట్రెంత్. వ్యూవర్స్ కి ఒక ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు చూసిన వరల్డ్ నాకు కంట్రోల్లో లేదు. 2025 లో ఈ యానిమే ఇంపాక్ట్ ఎందుకు క్రియేట్ చేసిందంటే వరల్డ్ ఆల్రెడీ కన్ఫ్యూజింగ్ స్టేట్ లో ఉంది. ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్, ఫేక్ ట్రూత్, హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి. లార్డ్ ఆఫ్ మిస్టరీస్ చెప్తుంది ట్రూత్ తెలుసుకోవడం కన్నా ట్రూత్ ని హ్యాండిల్ చేయడం ఇంపార్టెంట్. ఈ మెసేజ్ 2025 లో చాలా రిలవెంట్ గా అనిపించింది. వన్ వర్డ్ ఆఫ్ లార్డ్ ఆఫ్ మిస్టరీస్: ఇన్ ఏ వరల్డ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్స్, స్టేయింగ్ సేన్ ఇస్ ద రియల్ పవర్. కైజీ నెంబర్ 8. కఫ్కా చైల్డ్హుడ్ నుంచి ఒక డ్రీమ్ క్యారీ చేస్తాడు, కంట్రీని ప్రొటెక్ట్ చేసే ఫోర్స్ లో జాయిన్ అవ్వాలి. కానీ అటెంప్ట్స్ ఫెయిల్ అవుతాయి, ఇయర్స్ గడిచిపోతాయి, డ్రీమ్ స్లోగా దూరం అయిపోతుంది. ఇప్పుడు కఫ్కా ఒక నార్మల్ జాబ్ లో ఉంటాడు, కానీ లోపల ఏదో రిగ్రెట్ ఉంటుంది. నా లైఫ్ లో ఇక్కడ ఆగిపోతుందా? అప్పుడు ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతుంది. కఫ్కా బాడీలో ఒక కైజీ పవర్ ఎంటర్ అవుతుంది. సడన్ గా తను ఒక కైజీలో మారుతాడు. ఏదైతే ఫోర్స్ చంపాలనుకుంటుందో ఇప్పుడు చాయిస్ క్లియర్ కాదు, నిజం బయట పెట్టాలా లేదా సీక్రెట్ గా ప్రొటెక్ట్ చేయాలా? ఈ సీజన్ లో కఫ్కా ఫైట్ చేస్తాడు మాన్స్టర్స్ తో కాదు, తనలో ఉన్న ఫియర్ తో. కైజీ నెంబర్ 8 చెప్పే కోర్ మెసేజ్ ఏంటంటే లేట్ అయినా డ్రీమ్స్ రాంగ్ కాదు. సొసైటీ చెప్తుంది ఏజ్ అయిపోయింది, ఛాన్సెస్ మిస్ అయ్యాయి. కానీ యానిమే చెప్తుంది ఛాన్స్ లేట్ గా రావచ్చు, కానీ పర్పస్ లేట్ కాదు. కఫ్కా మాన్స్టర్ అవ్వడం సింబాలిజం ఏంటంటే సెల్ఫ్ హేట్రేట్, ప్రెజర్, ఫెయిల్యూర్ అన్ని ఒక షేప్ తీసుకున్నట్టే. ఈ యానిమే చెప్తుంది మనం మనల్ని హేట్ చేసుకుంటే అది మాన్స్టర్ లా మారుతుంది. ఈ యానిమే చూసినప్పుడు హోప్ ప్లస్ ఫియర్ రెండు కలిసి ఉంటాయి. యాక్షన్ సీన్స్ లో హై, కఫ్కా డౌట్ లో సైలెన్స్. కొన్ని మూమెంట్స్ లో నేను కూడా అలా ఫీల్ అయ్యాను అనిపిస్తుంది. కఫ్కా పర్ఫెక్ట్ హీరో కాదు, అందుకే రిలేటబుల్. ఆడియన్స్ కి స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది. లేట్ అయినా ఓకే, ట్రై చేయడం ఇంపార్టెంట్. 2025 లో ఈ యానిమే ఇంపాక్ట్ ఎందుకంటే చాలా మంది రియల్ లైఫ్ లో కూడా మిస్డ్ ఛాన్సెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఎగ్జాంపుల్ స్టడీస్, కెరియర్, డ్రీమ్స్ కోసం చాలా వాటిని సాక్రిఫైస్ చేస్తున్నారు. అన్ని కరెక్ట్ టైం లో జరగట్లేదని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. కైజీ నెంబర్ 8 చెప్తుంది మనకి టైం అయిపోతుంది అనుకున్నప్పుడే స్టోరీ స్టార్ట్ అవ్వచ్చు. వన్ వర్డ్ అబౌట్ కైజీ నెంబర్ 8. సమ్ టైమ్స్ ద మాన్స్టర్ ఇన్సైడ్ యూ ఈజ్ జస్ట్ ఏ డ్రీమ్ దట్ వెయిటెడ్ టూ లాంగ్. రీజీరో సీజన్ 4 స్టార్ట్ అయ్యే టైం కి సబారు అయితే చాలా సఫర్ అయ్యాడు. డెత్స్, రీస్టార్ట్స్, లాసెస్ అన్ని వెనకాల స్కార్స్ లా ఉంటాయి. ఈ సీజన్ లో ఎనిమిస్ మాత్రమే డేంజర్ కాదు, సిచ్యువేషన్ డేంజర్. సుబారు ప్రతి డెసిషన్ తీసుకునే ముందు ఒక డౌట్ ఉంటుంది, ఇది చేస్తే ఎవరు చనిపోతారు? రీస్టార్ట్ పవర్ ఉందని అనుకుంటాం, కానీ ఈ సీజన్ లో రీస్టార్ట్ చేయడం ఈజీ ఆప్షన్ కాదు. ప్రతి రీస్టార్ట్ తర్వాత మెంటల్ వెయిట్ పెరిగిపోతుంది. సుబారు మళ్ళీ ట్రై చేస్తాడు, కానీ ప్రతిసారి ఒక ఎమోషన్ ప్రైస్ పే చేస్తాడు. రీజీరో సీజన్ 4 చెప్పే కోర్ మెసేజ్ ఏంటంటే పెయిన్ ఎరెస్ట్ చేయడం కాదు, పెయిన్ తో బతకడం నేర్చుకోవాలి. సుబారు పవర్ మంచిది అనిపిస్తుంది, కానీ అది ఒక కర్స్ లా మారుతుంది. ఎందుకంటే అదర్స్ మెమరీస్ మర్చిపోయినా సుబారు మాత్రం అన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఈ సీజన్ లో హీరో క్వశ్చన్ చేస్తాడు, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను లేదా నేను సెల్ఫిష్ గా పెయిన్ తీసుకుంటున్నాను? ఈ యానిమే చెప్తుంది మిస్టేక్స్ జరపడం కాదు, వాటిని ఫేస్ చేయడం రియల్ గ్రోత్. ఈ సీజన్ చూస్తుంటే హెవీ సైలెన్స్ ఫీల్ అవుతుంది. కొన్ని సీన్స్ లో మాటలు అవసరం లేదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే చాలు. సుబారు పెయిన్ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ యానిమే చూసి మనం కంఫర్టబుల్ గా ఉండలేం, ఎందుకంటే ఇది ఎస్కేపిజం కాదు. ఆడియన్స్ కి ఒక రియలైజేషన్ వస్తుంది, మనకి అండూ బటన్ లేదు కానీ మూవ్ ఫార్వర్డ్ ఉంది. 2025 లో ఈ సీజన్ ఇంపాక్ట్ ఎందుకంటే పీపుల్ ఆల్రెడీ మెంటల్ ప్రెజర్ లో ఉన్నారు. ఫెయిల్యూర్, గిల్స్, ఎక్స్పెక్టేషన్స్. రీజీరో సీజన్ అవి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ యానిమే చెప్తుంది స్ట్రాంగ్ ఉండడం అంటే స్మైల్ చేయడం కాదు, ఫాల్ అయ్యాక మళ్ళీ నిలబడడం. వన్ వర్డ్ ఫర్ రీజీరో: సమ్ పెయిన్ డస్ నాట్ డిసపియర్, ఇట్ టీచర్స్ యూ హౌ టు లివ్. సకమోటో డేస్ స్టార్ట్ అయినప్పుడు మనకి ఒక ఫనీ షాక్ వస్తుంది. వన్స్ అపాన్ ఎ టైమ్ మోస్ట్ ఫియర్డ్ హిట్ మ్యాన్ ఇప్పుడు ఒక నార్మల్ షాప్ ఓనర్ గా ఫ్యామిలీ, వైఫ్, కిడ్స్, పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది. కానీ పాస్ట్ అనేది అలాగే వదలలేదు. ఓల్డ్ ఎనిమీస్, కాంట్రాక్ట్స్, అసోసియన్స్ ఒక్కొక్కటిగా అటాక్ చేస్తారు. సకమోటో ఫైట్ చేస్తాడు, కానీ యాంగర్ తో కాదు, నాయిస్ తో కాదు, జస్ట్ కామ్ అండ్ క్లీన్ గా కంట్రోల్ మూవ్స్ తో. ప్రతి ఫైట్ లో ఒక క్లారిటీ ఉంటుంది. హీఈస్ నాట్ ఫైటింగ్ ఫర్ ఈగో, హీఈస్ ఫైటింగ్ టు ప్రొటెక్ట్ హిస్ ప్రెజెంట్. సకమోటో డేస్ చెప్పే కోర్ ఐడియా ఏంటంటే ట్రూ స్ట్రెంత్ అంటే వైలెన్స్ కాదు, కంట్రోల్. ఎంగేజ్ లో పవర్ యూజ్ చేసి రిస్టోర్ చేస్తాడు. ఇప్పుడు మెచ్యూరిటీ
తో పవర్ ని లిమిట్ చేస్తాడు. ఈ యానిమే వైలెన్స్ ని గ్లోరిఫై చేయదు. అది మనకి చెప్తుంది మనకి పవర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సకమోటో షౌట్ అవుట్ చేయడు, డైలాగ్స్ ఇవ్వడు, ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించడు, ఎందుకంటే హీ ఆల్రెడీ లివ్స్ దట్ లైఫ్ అండ్ హీ లెఫ్ట్ ఇట్. ఈ యానిమే చూసినప్పుడు నవ్వు వస్తుంది, కానీ రెస్పెక్ట్ కూడా వస్తుంది. కామెడీ సీన్స్ నేచురల్ గా ఉంటాయి, యాక్షన్ సీన్స్ స్మూత్ గా ఉంటాయి, కానీ ఒక లోపల మెచ్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. సకమోటో క్యారెక్టర్ ని చూసి మనకి ఒక థాట్ వస్తుంది, స్ట్రాంగ్ అవ్వడం కాదు, స్ట్రాంగ్ ఉండడం ఇంపార్టెంట్. ఆడియన్స్ కి కంఫర్ట్ యానిమే లాగా ఉంటుంది, కానీ మెసేజెస్ చాలా డీప్ గా ఉంటుంది. 2024 యానిమే ఇంపాక్ట్ ఎందుకంటే చాలా మంది లైఫ్ లో ఆల్రెడీ మిస్టేక్స్ చేశారు. ఫాస్ట్ స్ట్రాంగ్ అయినా ప్రెజర్ ని కరెక్ట్ గా బిల్డ్ చేయరు. సెకండ్ ఛాన్స్ కాన్సెప్ట్ ని ఫన్ గా, లైట్ గా, మీనింగ్ఫుల్ గా చూపిస్తుంది. వన్ లైన్ అబౌట్ సకమోటో డేస్: రియల్ స్ట్రెంగ్త్ డస్ నాట్ నీడ్ నాయిస్, ద ఫ్రాగ్రెంట్ ఫ్లవర్స్ బ్లూమ్స్ విత్ డిగ్నిటీ. ఈ యానిమే స్టార్ట్ అయ్యే విధానం చాలా కామ్ గా ఉంటుంది. నో లౌడ్ మ్యూజిక్, నో డ్రామాటిక్ ఎంట్రీ, జస్ట్ టూ స్టూడెంట్స్, టూ డిఫరెంట్ వరల్డ్స్. హీరో ఒక రఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాడు, హీరోయిన్ మాత్రం ఒక డిసిప్లైన్, ఒక స్ట్రిక్ట్ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతుంది. సొసైటీ ఆల్రెడీ డిసైడ్ చేస్తుంది ఈ ఇద్దరు మ్యాచ్ కారు. స్కూల్లో స్మాల్ ఇంటరాక్షన్స్ తో స్టోరీ బిల్డ్ అవుతుంది. లుక్స్ కన్నా బిహేవియర్ ఇంపార్టెంట్ అవుతుంది. స్లోగా రెస్పెక్ట్, అండర్స్టాండింగ్ గ్రో అవుతాయి. లవ్ సడన్ గా రాదు, అది టైం తీసుకొని గ్రో అవుతుంది. ప్రాబ్లం ఎక్స్టర్నల్ విలన్స్ నుంచి కాదు, జడ్జిమెంట్స్ నుంచి, లేబుల్స్ నుంచి. ఈ టైప్ పీపుల్ ఇలా ఉండకూడదు నేను థింకింగ్ నుంచి. ఈ యానిమే చెప్పే కోర్ మెసేజ్ ఏంటంటే లవ్ అంటే చేంజ్ చేయడం కాదు, యాక్సెప్ట్ చేయడం. క్యారెక్టర్ ఒకరి కోసం ఒకరు మారిపోవడం కాదు, వాళ్ళు ఎలా ఉన్నారో అలా యాక్సెప్ట్ చేసుకోవడం నేర్చుకుంటారు. ఈ యానిమే రొమాన్స్ ని ఐడియలైజ్ చేయదు, ఇది లవ్ ని హ్యూమనైజ్ చేస్తుంది. నో టాక్సిక్ డ్రామా, నో ఫోర్స్ మిస్అండర్స్టాండింగ్, జస్ట్ రియల్ ఎమోషన్స్, రియల్ రియాక్షన్స్. 2024 ఈ యానిమే స్పెషల్ ఎందుకంటే మోస్ట్ యానిమే స్టోరీస్ లౌడ్ గా ఉంటాయి, కానీ ఇది సైలెంట్ గా హిట్ చేస్తుంది. ఈ యానిమే చూస్తుంటే హార్ట్ స్లోగా కామ్ అవుతుంది. లౌడ్ సీన్స్ లేవు, ఓవర్ రియాక్టింగ్ లేవు, కానీ కొన్ని సీన్స్ లో థ్రోట్ లో లంప్ వస్తుంది. క్యారెక్టర్ స్మైల్ చూసినప్పుడు మనకి జెన్యున్ హ్యాపీనెస్ వస్తుంది, ఎందుకంటే అది ఎర్నడ్ హ్యాపీనెస్. ఈ యానిమే చూసిన తర్వాత మనకి ఒక థాట్ వస్తుంది, రియల్ లవ్ ఇలా ఉండాలి. ఈ యానిమే చెప్తుంది సాఫ్ట్ గా ఉండడం వీక్నెస్ కాదు. వన్ వర్డ్ అబౌట్ దిస్ యానిమే: సమ్ లవ్ స్టోరీస్ డు నాట్ షౌట్, దే స్లోలీ బ్లూమ్. డాండడాన్ సీజన్ 2. డాండడాన్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ఈ సీజన్ కామ్ గా ఉండదు. ఏలియన్స్, స్పిరిట్స్, కర్సెస్ అన్ని మళ్ళీ రిటర్న్ వస్తాయి, కానీ ఈసారి స్టేక్స్ చాలా హై. క్యారెక్టర్ ఆల్రెడీ ఫియర్ లో చూసారు, ఇప్పుడు ఫియర్ తో ఫైట్ చేయడం నేర్చుకుంటారు. సీజన్ 2 లో ట్రీట్స్ ర్యాండమ్ కాదు, ప్రతి ఎనిమి ఒక ట్రోమా, ఒక అన్రిసాల్వ్డ్ ఫియర్ ని రీప్రజెంట్ చేస్తాడు. కామెడీ సీన్స్ సడన్ గా వస్తాయి, కానీ నవ్వు అయిపోయాక ఒక సైలెన్స్ మిగులుతుంది, ఒక సీరియస్ సైలెన్స్ మిగులుతుంది. ఈ సీజన్ లో బ్యాటిల్స్ ఫాస్ట్ గా ఉంటాయి, కానీ ఆఫ్టర్ ద మ్యాచ్ స్లోగా హర్ట్ చేస్తుంది. డాండడాన్ సీజన్ 2 చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఫియర్ ని ఎస్కేప్ చేయడం కాదు, ఫేస్ చేయడం నేర్చుకోవాలి. ఏలియన్స్, దెయ్యాలు అనేది లిటరల్లీ మీనింగ్ కాదు, అవి అన్నోన్ ఫియర్స్ కి సింబల్. క్యారెక్టర్స్ నవ్వుతూ రియాక్ట్ అవ్వడం రీజన్ ఏంటంటే ఫియర్ ని నవ్వుతూ హ్యాండిల్ చేయడం ఈజీ అనిపిస్తుంది, కానీ లోపల పెయిన్ అలాగా ఉంటుంది. ఈ యానిమే స్టైల్ చాలా యూనిక్ గా ఉంటుంది. కామెడీని షీలా యూజ్ చేసి లోపల హెవీ ఎమోషన్స్ పెట్టడం. సీజన్ 2 లో రియలైజేషన్ వస్తుంది, నవ్వు ఒక వెపన్, కానీ పర్మనెంట్ సొల్యూషన్ కాదు. యానిమే చూస్తుంటే ఒక రోల్ కాస్టర్ ఫీలింగ్ వస్తుంది. ఒక సీన్ లో నవ్వుతావు, నెక్స్ట్ సీన్ లో హార్ట్ హెవీ అవుతుంది. కొన్ని యానిమే మూమెంట్స్ లో ఈ యానిమే ఎందుకు ఇంత రియల్ గా అనిపిస్తుంది? క్యారెక్టర్స్ సిల్లీగా కనిపించిన వాళ్ళ ఫియర్స్ చాలా జెన్యూన్. ఆడియన్స్ కి ఫన్ ప్లస్ పెయిన్ రెండు ఒకేసారి ఎక్స్పీరియన్స్ అవుతాయి. 2025 లో ఈ సీజన్ ఇంపాక్ట్ ఎందుకంటే స్ట్రెస్, యాంగ్జైటీతో ఫైట్ చేస్తున్నారు. డాండడాన్ సీజన్ చెప్తుంది ఫియర్ అందరికీ ఉంటుంది, దాన్ని ఫేస్ చేయడంలో షేమ్ లేదు. కామెడీలో హైట్ చేసిన ఎమోషన్స్ చాలా మందికి రిలేటబుల్ గా అయ్యాయి. వన్ వర్డ్ అబౌట్ డాండడాన్ సీజన్ 2: వి లాఫ్ ఎట్ అవర్ ఫియర్స్ అంటిల్ దే స్టాప్ లాఫింగ్ బ్యాక్. సోలో లెవెలింగ్ సీజన్ 2. సోలో లెవెలింగ్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు ఒక క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఈ జిన్వు వీక్ కాదు. సీజన్ 1 లో స్ట్రగుల్, ఫియర్, పెయిన్ చూసాం, ఇప్పుడు ఈస్ కామ్, టూ కామ్. షాడో ఆర్మీ కంప్లీట్ గా కంట్రోల్ ఉంటుంది. ఎనిమీస్ ముందు నిలబడలేకపోవడం స్టార్ట్ చేస్తారు. వరల్డ్ స్లోలీ రిలీజ్ అవుతుంది. ఈ పవర్ నార్మల్ కాదు, కానీ ఈసారి ఫైట్స్ పర్సనల్ కావు. థ్రెట్స్ గ్లోబల్ లెవెల్ కి వెళ్ళాయి. మాన్స్టర్స్, గేట్స్, రూలర్స్ అన్ని బిగ్గర్ పిక్చర్స్ లో కనెక్ట్ అయ్యాయి. జిన్వు అలౌన్ గా డెసిషన్ తీసుకుంటాడు, ఎందుకంటే అందరికి ట్రూత్ చెప్పడం రిస్క్. సోలో లెవెలింగ్ సీజన్ 2 చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే పవర్ దొరికిన తర్వాత అందరిని దగ్గర పెట్టుకోవడం ఇంపాసిబుల్. జిన్వు స్ట్రాంగ్ అవడంతో పాటు హ్యూమన్ గా ఉండడం కష్టం అవుతుంది. ఫ్రెండ్స్ ని ప్రొటెక్ట్ చేయాలంటే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. లవ్ చేయాలంటే రిస్క్ ఉంటుంది. ఈ సీజన్ లో పవర్ ఫ్యాంటసీ కన్నా ఐసోలేషన్ ఫ్యాంటసీ ఎక్కువ. ఈ యానిమే చెప్తుంది అందరూ స్ట్రాంగ్ అవ్వాలని కోరుకుంటారు, కానీ స్ట్రాంగ్ అయ్యాక ఉండే లోన్లీనెస్ ని ఎవరు కోరుకోరు. ఈ యానిమే చూస్తుంటే థ్రిల్ ఉంటుంది, కానీ జాయ్ తక్కువ. ఫైట్స్ చూసి హైప్ వస్తుంది, కానీ హీరో ఫేస్ చూస్తే సైలెన్స్ వస్తుంది. విక్టరీస్ ఉన్న సెలబ్రేషన్స్ లేవు. జిన్వు స్మైల్ చేయడు, ఎందుకంటే ఈ జర్నీలో హ్యాపీనెస్ లగ్జరీగా మారింది. ఆడియన్స్ కి మిక్స్డ్ ఫీలింగ్ ఉంది. వావ్ అనిపిస్తుంది, కానీ సాడ్ అని కూడా అనిపిస్తుంది. 2024 లో ఈ సీజన్ ఇంపాక్ట్ ఎందుకంటే చాలా మంది రియల్ లైఫ్ లో కూడా నేను స్ట్రాంగ్ అవ్వాలని ప్రెజర్ లో ఉంటారు. సోలో లెవెలింగ్ సీజన్ 2 అది రిఫ్లెక్ట్ చేస్తుంది. పవర్ గ్రోత్ తో పాటు ఎమోషన్స్ లాస్ కూడా ఉంటుందని రిమైండ్ చేస్తుంది. వన్ వర్డ్ అబౌట్ సోలో లెవెలింగ్: ద స్ట్రాంగర్ యూ బికమ్, ద క్వైటర్ యువర్ వరల్డ్ గెట్స్. గచిగుట స్టోరీ ఒక అన్ఫేర్ వరల్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఈ స్టోరీలో 2 వరల్డ్స్ ఉంటాయి, అప్పర్ సిటీ అండ్ లోవర్ సిటీ. అప్పర్ సిటీలో క్లీన్ లైఫ్, రూల్స్, సేఫ్టీ. లోవర్ సైడ్ లో వేస్ట్, డర్, రిజెక్ట్ చేసిన పీపుల్స్ ఉంటారు. హీరో ఒక నార్మల్ కిడ్, తప్పు చేయకుండా ఒక క్రైమ్ కి బ్లేమ్ పడుతుంది. వితౌట్ ప్రూఫ్, వితౌట్ ఛాన్స్. పనిష్మెంట్ ఏంటంటే ట్రాష్ వరల్డ్ లోకి త్రో చేయడం, అంటే లోవర్ సిటీకి త్రో చేయడం. అక్కడ లైఫ్ ఈజీ కాదు. వేస్ట్ మౌంటైన్స్, డేంజరస్ క్రియేచర్, సర్వైవల్ కోసం ప్రతిరోజు ఫైట్. హీరోకి తెలుస్తుంది ఇక్కడ బతకాలంటే
అంటే యాంగర్ ని కంట్రోల్ చేయాలి, ఫియర్ ని యూజ్ చేయాలి, ఇక్కడ ఉన్న ట్రాష్ ని వెపన్ గా మార్చుకొని సర్వైవ్ అవ్వాలి. గజీగొట్ట చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే సొసైటీ రాంగ్ డిసిషన్ చేస్తే ఇన్నోసెంట్ పీపుల్ మాన్స్టర్స్ లా మారుతారు. ఈ యానిమే విలన్స్ ని మాత్రమే బ్లేమ్ చేయదు, సిస్టమ్ ని బ్లేమ్ చేస్తుంది. సూపర్ సిటీ క్లీన్ గా ఉండడానికి రీజన్ ఏంటి? బికాస్ వాళ్ళ యొక్క దట్ ని బయటకు త్రో చేస్తారు. సేమ్ పీపుల్ ని కూడా. హీరో యాంగిల్ ఈవిల్ కాదు, అది ఒక సర్వైవల్ ఇన్స్టెంట్. యానిమే చెప్తుంది మనిషిని దారుణమైన సిచ్యువేషన్ లో పెడితే హీ విల్ బికమ్ వాట్ వరల్డ్స్ ఎక్స్పెక్ట్ హిమ్ టు బి. ఈ యానిమే చూస్తుంటే కంఫర్ట్ ఫీల్ రాదు. కొన్ని సీన్స్ లో కోపం వస్తుంది, కొన్ని సీన్స్ లో హెల్ప్లెస్నెస్ వస్తుంది, కొన్ని సీన్స్ ఇది ఫెయిర్ కాదు అనిపిస్తుంది. హీరోకి సక్సెస్ వస్తే హ్యాపీ ఫీల్ అవుతాం, కానీ హ్యాపీనెస్ కూడా కంప్లీట్ కాదు, ఎందుకంటే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో ఉండిపోతుంది. 2025 లో గజీగొట్ట ఇంపాక్ట్ ఎందుకంటే రియల్ వరల్డ్ లో కూడా ఇన్ఈక్వాలిటీ క్లియర్ గా కనిపిస్తుంది. రిచ్ వర్సెస్ పవర్, పవర్ వర్సెస్ పవర్లెస్. ఈ యానిమే ఫ్యాంటసీలో కనిపించిన ట్రూత్ అయితే చాలా క్లోజ్ గా ఉంటుంది. అందుకే ఈ యానిమే చూసి చాలా మంది సైలెంట్ గా అయిపోతాం. డాక్టర్ స్టోన్ సీజన్ 4 పార్ట్ 1. డాక్టర్ స్టోన్ సీజన్ 4 పార్ట్ 1 స్టార్ట్ అయినప్పుడు మనకి క్లియర్ గా తెలుస్తుంది ఇది అడ్వెంచర్ కాదు, ఇది ఫైనల్ జర్నీ. స్టోన్ వరల్డ్ లో హ్యూమానిటీ మళ్ళీ లేచింది, సిటీస్ బిల్డ్ చేశారు, టెక్నాలజీ రిటర్న్ చేశారు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సైన్స్ ఒకటే కాదు, సైన్స్ యూజర్స్ డిఫరెంట్. శంకు టీమ్ ఫార్వర్డ్ వెళ్తుంది, అదర్ గ్రూప్స్ కూడా సైన్స్ ని వాళ్ళ ఓన్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. వెపన్స్, స్ట్రాటజీస్, మైండ్ గేమ్ అన్ని సైన్స్ మీద బేస్డ్ ఉంటాయి. ఈ సీజన్ లో ఫైట్స్ ఫిష్ తో కాదు, ఐడియాస్ తో, క్యాలిక్యులేషన్స్ తో, టైమింగ్ తో. డాక్టర్ స్టోన్ చెప్పేది ఎప్పుడు ఒకటే, సైన్స్ అనేది న్యూట్రల్. కానీ సీజన్ 4 లో ఒక క్వశ్చన్ స్ట్రాంగ్ గా వస్తుంది, సైన్స్ అందరికీ ఉందా లేదా కరెక్ట్ పీపుల్ కి మాత్రమే ఉందా? శంకు సైన్స్ ని హ్యూమానిటీ కోసం యూజ్ చేయాలనుకుంటాడు, కానీ అందరికీ అలా అనిపించదు. ఈ సీజన్ లో రైట్ ఆర్ రాంగ్ అని క్లియర్ గా ఉండవు, ఓన్లీ చాయిస్ మాత్రం ఉంటాయి. శంకుకి రియలైజేషన్ వస్తుంది, సైన్స్ ని ప్రొటెక్ట్ చేయడం కన్నా సైన్స్ ని మిస్యూజ్ అవ్వకుండా చూడడం చాలా ఇంపార్టెంట్ అని. ఈ సీజన్ చూస్తుంటే థ్రిల్ కన్నా ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ సీజన్స్ గుర్తుకొస్తాయి, జర్నీ ఎలా స్టార్ట్ అయిందో గుర్తుకొస్తుంది, క్యారెక్టర్స్ గ్రో అయినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో నవ్వు వస్తుంది, కొన్ని సీన్స్ లో సైలెంట్ గా ఉంటాం, ఎందుకంటే మనకి తెలుసు ఎండింగ్ దగ్గరికి వస్తుందని. ఈ సీజన్ మనకి ఎగ్జిట్ చేయడం కన్నా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈ సీజన్ ఇంపాక్ట్ ఎందుకంటే వరల్డ్ లో టెక్నాలజీ ఆల్రెడీ పవర్ఫుల్ స్టేజ్ లో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వెపన్స్, మిస్ఇన్ఫర్మేషన్ అన్ని సైన్స్ మిస్యూజ్ ఎగ్జాంపుల్స్. డాక్టర్ స్టోన్ సీజన్ 4 డైరెక్ట్ గా చెప్తుంది బ్రెయిన్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ వెపన్, కానీ కన్సర్న్ లేకపోతే డేంజరస్. ఈ మెసేజ్ 2025 లో చాలా రిలవెంట్ గా అనిపించింది. వన్ లైన్ అబౌట్ డాక్టర్ స్టోన్, సైన్స్ వరల్డ్ ని కాపాడగలదు కానీ మనిషిని కాపాడగలదు. మై హీరో అకాడమీ ఫైనల్ సీజన్. మై హీరో అకాడమీ సీజన్ స్టార్ట్ అవడంతోనే ఒక ఫీలింగ్ వస్తుంది, ఇప్పుడు జోక్స్ కాదు, ఇది వార్. హీరో సొసైటీ ఆల్రెడీ బ్రోకెన్ స్టేట్ లో ఉంటుంది. పీపుల్ హీరోస్ ని నమ్మడం మానేశారు. ఫియర్, యాంగర్, డౌట్ అన్ని స్ట్రీట్స్ లోనే కనబడతాయి. ఈ టైంలో ఫైనల్ గా స్టార్ట్ అవుతుంది. వన్ సైడ్ లో హీరోస్, ఇంకో సైడ్ లో విలన్స్. కానీ ఈసారి డిఫరెన్స్ ఏంటంటే ఇద్దరు సైడ్ లో ఒక పెయిన్ ఉంటుంది. డేగో ఇప్పుడు స్ట్రాంగెస్ట్ హీరో కాదు, తన మానవుల యొక్క నమ్మకం. షిగరాకి జస్ట్ విలనే కాదు, హీ ఈజ్ అవుట్కమ్ ఆఫ్ ఫెయిల్డ్ సిస్టమ్. ప్రతి ఫైట్ లో పవర్ కన్నా డెసిషన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరు సర్వైవ్ అవుతారు, ఎవరు సాక్రిఫైస్ అవుతారు, ఎవరికి సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఫైనల్ సీజన్ ఆన్సర్స్ ఈజీగా ఉండవు. ఈ సీజన్ లో చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే హీరోయిజం అంటే గెలవడం కాదు, హీరోయిజం అంటే లాస్ ని యాక్సెప్ట్ చేయడం. ఎర్లీ సీజన్స్ లో హీరోస్ కలర్ఫుల్ కాస్ట్యూమ్స్ లో స్మైలింగ్ ఫేస్ తో ఉంటారు, ఇప్పుడు స్మైల్స్ లేవు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. డేకో జర్నీలో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే ఈ స్టాప్డ్ ఆస్కింగ్ నేను ఎంత స్ట్రాంగ్ అండ్ స్టార్ట్ ఆస్కింగ్ నేను ఎంత వరకు భరించగలను. విలన్స్ కూడా వన్ డైమెన్షనల్ కాదు. షిగరాకి పెయిన్ చూస్తే మనకి ఒక అన్కంఫర్టబుల్ థాట్ వస్తుంది, ఇది సొసైటీ తప్పే కదా. ఈ సీజన్ లో హీరో విలన్ లైన్ ని బ్లర్ చేస్తుంది. గుడ్ వర్సెస్ ఈవిల్ సింపుల్ గా ఉండదు, గ్రే ఏరియా ఫుల్ గా ఫిల్ అవుతుంది. ఈ సీజన్ చూస్తుంటే ఎక్సైట్మెంట్ కన్నా హెవీనెస్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని సీన్స్ లో సైలెంట్ గా ఉండిపోతాం, కొన్ని సీన్స్ లో హార్ట్ టైట్ అవుతుంది. కొన్ని ఫైట్స్ చూసి ఈ క్యారెక్టర్ సేఫ్ ఉంటాడా అని డౌట్ వస్తుంది. ఓల్డ్ ఫ్యాన్స్ కి ఈ సీజన్ చాలా ఇంపార్టెంట్, బికాస్ మనం డేకోని క్రైయింగ్ కిడ్ లా చూసాం, కానీ ఇప్పుడు ఈస్ క్రైయింగ్, కానీ అందరినీ కాపాడడం కోసం. ఫైనల్ సీజన్ అనేది హైప్ కాదు, ఇది ఒక ఫేర్వెల్ సీజన్. 2025 లో ఈ యానిమే స్పెషల్ ఎందుకంటే ఆడియన్స్ కూడా గ్రోన్ అప్ అయ్యారు. వరల్డ్ కూడా సింపుల్ గా లేదు. ఈ యానిమే కూడా చైల్డిష్ గా ఉండడం మానేసింది. మై హీరో అకాడమీ గ్రో విత్ ది ఫ్యాన్స్. అందుకే ఈ సీజన్ ఎంటర్టైన్మెంట్ కన్నా ఎక్స్పీరియన్స్ లా ఉంటుంది. వన్ లైన్ అబౌట్ మై హీరో అకాడమీ, హీరోస్ సేవ్ ది వరల్డ్ బట్ హూ సేవ్స్ ద హీరోస్. సో ఇవి నా టాప్ 10 యానిమేస్ ఇన్ 2025 యానిమేస్ మనకి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇవ్వలేదు, దే గేవ్ us ఎమోషన్స్ అండ్ మెమోరీస్. మీ ఫేవరెట్ యానిమే లిస్ట్ లో ఉందా? ఉంటే కామెంట్ చేయండి. అండ్ రిమెంబర్, యానిమే ఇస్ నాట్ జస్ట్ స్టోరీస్, ఇట్స్ ఎ ఫీలింగ్. ఈ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, దానివల్ల వీడియో ఇంకొన్ని మందికి రీచ్ అవుతుంది. అలాగే ఇలాంటి కాంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.